హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైందిన వార్త, టీడీపీ ఒత్తిళ్లు తట్టుకోలేకనే వైసీపీ కీలక నేత కన్నుమూతంటున్నారు. మరి పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమిని తట్టుకోలేక ఓ కార్యకర్త అనారోగ్యం బారిన పడి మృతి చెందారు. వివరాలుకి వెళ్ళినట్లయితే, కొత్త చెరువు మండలం బండ్లపల్లి పంచాయతీ ఎర్రబల్లి గ్రామానికి చెందిన వడ్డే రాజేందర్ 42 సంవత్సరాలండి. వైఎస్ఆర్సీపీ కీలక క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ వచ్చారు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపం చెందారు. గ్రామంలో ఆయన అయితే గ్రామంలోనే ఎవరిని అడిగినా ఫ్యాన్ గుర్తుకు ఓటేసామని చెప్తున్నారని, అయినా కూడా పార్టీ ఓడిపోవడం వెనుక ఏదో కుట్ర దాగిందని పలువురితో చెప్పుకొని బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు తర్వాత బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కొన్ని రోజుల తర్వాత కర్నూలులోని హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి కర్నూలులోనే ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. సో మరి ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం అంటే నిన్న తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందారు. సో బేల్దారి పనులతో జీవనం సాగించిన రాజేంద్ర కుమార్ భార్య లక్ష్మీదేవి గారు, సో ఒక కుమారుడు కూడా అయితే వీరికి ఉన్నారు ఫ్రెండ్స్. కుమారుడు కుమార్తె అయితే ఉన్నారు ఫ్రెండ్స్.